నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండలో భారీగా తిరంగా ర్యాలీ. గుండ్లకమ్మ నదిపై వంతెన నిర్మాణం పనులను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. సైనికులను అభినందిస్తూ వినుకొండలో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ సమైక్యత సమగ్రతను చాటేలా గీతాలు ఆలపించారు. భారత్ మాతాకి జై, జై హింద్, వందే మాతరం వంటి నినాదాలు అంతటా మారుమోగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ శత్రుదేశంపై ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఈ పోరాటంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్కు జోహార్లు అర్పిస్తున్నామన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా మతాలకు అతీతంగా భారతదేశానికి అండగా మేమందరం ఒక్కటే అని సమైక్యత సాటి చెప్పినటువంటి అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ యాత్రలో కులాల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం. ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా, హిందువులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము భారతీయులందరం మేము ఒక్కటే అని చెప్పేసి చాటి చెప్పారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ తిరంగా యాత్రలో పాల్గొని అందరికీ కూడా అభినందనలు. భారతదేశం ఎప్పుడు ఈ తీవ్రవాదాన్ని తుదముట్టిస్తుంది. ఈ భారత మీద పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. తీవ్రవాదాన్ని సర్వనాశనం చేసి భారత జాతి సమైక్యతను, భారతదేశం సమగ్ర అభివృద్ధిని, సమగ్రతను, ఐకమత్యతను చాటి చెప్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇది విషయంలో సైనికులకి ఎప్పుడు పూర్తి అండదండలుగా ఉంటాము, సమైక్యతను కాపాడుకుంటామని ఈ తిరంగ యాత్ర ద్వారా భారత సైనికుల యొక్క స్థైర్యాన్ని, ధైర్యాన్ని అభినందిస్తూ దీని ద్వారా మా ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ భారత సైనికులు వెనకాల మేమందరం ఉన్నాం అని దేశభక్తిని చాటి. ఎన్టీఆర్ 102వ జయంతి సినీ రంగంలో 75 వసంతోత్సవాలను పురస్కరించుకొని వినుకొండకు చెందిన నందమూరి కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో పలు నాటకాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 19న కొలకలూరుకు చెందిన శ్రీ సాయి ఆర్ట్స్ వారు జనరల్ బోగీలు, కట్రపాడు ఉషోదయ కళానికేతన్ వారు కిడ్నాప్ నాటకాలు ప్రదర్శించనున్నారు. ఈ నాటికలను కళాభిమానులు, నియోజకవర్గ ప్రజలు జయప్రదం చేయాల్సిందిగా కోరారు. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మ నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన పనులను ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ బ్రిడ్జి 16,25,00,000తోటి ఈ బ్రిడ్జి నిర్మాణంతో ముందుకెళ్తున్నాం, ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. అంటే రానున్న 5 సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ బాధ్యత కాంట్రాక్టర్ మీదే అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో క్వాలిటీ ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. బ్రిడ్జి కట్టినటువంటి కాంట్రాక్టరే 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా చేసే విధంగా దీంట్లో నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఈ బ్రిడ్జి త్వరితగతిన పూర్తి చేయడానికి వచ్చే ఫిబ్రవరి కల్లా ఈ బ్రిడ్జి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అధికారులు కోరడం జరిగింది. ఈ బ్రిడ్జి పూర్తవడం వల్ల రాయలసీమలకి ఇటు ఒంగోలు పోవడానికి, ప్రకాశం జిల్లా పోవడానికి ఇది ఒక షార్ట్ కట్ రూట్ అవుతుంది. అట్లాగే ఒంగోలు నుండి రాయలసీమ వెళ్ళటానికి ఈ బ్రిడ్జిని ఉపయోగించుకోవడం వలన చాలా డిస్టెన్స్ తగ్గుతుంది. అలాగే మనకి వినుకొండ మండలం, నూజెండ మండలం మధ్య ఈ బ్రిడ్జ్ ఉన్నందువలన మంచి అవినాభావ సంబంధాలు, ట్రాన్స్పోర్ట్ పెరగడానికి పూర్తి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది ఈ బ్రిడ్జి నిర్మాణం. సో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవడం వలన మామూలుగా శీతాకాలం ద్వారా, మామూలుగా రైనీ సీజన్లో గుళ్ళకమ్మ వాగు ఉన్నప్పుడు ప్రయాణానికి బాగా ఇబ్బందిగా ఉంది. అందుగుల కొత్తపాడు నుండి ఇటు పాతకోట నాగిరెడ్డిపల్లి, ఇటు పడవటపల్లికి వెళ్ళటానికి వేసవిలో కుదురుతుంది, కానీ మిగిలిన టైంలో వెళ్ళటానికి ఈ గుండ్లకమ్మ వాగు అడ్డం వస్తుంది. అందువల్ల రవాణా సౌకర్యాలు మొత్తం కూడా స్తంభించిపోతూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి పూర్తయినందువల్ల చాలా డిస్టెన్స్ తగ్గిపోతుంది.
దీనివల్ల ప్రజలకు అనేక గ్రామాలకు వెళ్ళటానికి, ప్రకాశం జిల్లాకు వెళ్ళటానికి ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే నాణ్యతా ప్రమాణాలతో ఇది పూర్తి చేస్తాం. ఇక్కడ అందుగులపాడు కొత్తనాగిరెడ్డిపల్లి దగ్గర ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాము. ఫిబ్రవరి కల్లా ఇది పూర్తి అవుతుంది. అట్లాగే ఇంకో బ్రిడ్జి గోకనకొండ దగ్గర, గోకనకొండ పువ్వాడ మధ్య ఇదే విధంగా గుళ్ళకమ్మ వాగు మీద పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నాం. అది కూడా రేపు జూన్ కల్లా దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు కోరడం జరిగింది. దానివల్ల అక్కడ కూడా మన వినుకొండ నియోజకవర్గానికి, ప్రకాశం జిల్లాకి వెళ్ళటానికి దానివల్ల చాలా గ్రామాలకి, సుమారు 15-20 గ్రామాలకి రాకపోకలు బాగా పెరుగుతాయి. అక్కడ నుండి నేషనల్ హైవేకి వెళ్ళడానికి కూడా దగ్గర అవుతుంది. దీనివల్ల ప్రజా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అలాగే రైతాంగానికి కూడా మార్కెట్ యార్డులకు వెళ్ళటానికి కానీ, ఇంకోటి పండిన పంటను తీసుకెళ్ళడానికి ఈ బ్రిడ్జిలు ఎంతగానో రైతాంగానికి ఉపయోగపడే విధంగా, అట్లాగే అంటే రవాణా డిస్టెన్స్ తగ్గినందువలన పెట్రోల్ డీజిల్ ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ బ్రిడ్జి వలన బహుళ ప్రయోజనాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీనికి నిధులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వాల్సినటువంటి కంట్రిబ్యూషన్ కూడా ఇచ్చి ఈ నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వం ఇంతటితో వెన్లాను సమాప్తం. తిరిగి రేపటి వెన్లానుస్లో కలుసుకుందాం. నమస్కారం.